నమస్కారం, ప్రవాహ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం. ఆగస్టు 1న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం. పార్లమెంట్ వేదికగా నేషన్ ఫస్ట్, జనసేన ఎంపీలకు పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం. తెలంగాణలో ముదిరిన పొలిటికల్ వార్. కేసీఆర్ కుటుంబమే టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు. నిరుద్యోగ హామీలపై కాంగ్రెస్ను కడిగి పారేసిన కేటీఆర్. తెలంగాణలో హీటెక్కిన ఉద్యోగ రాజకీయం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఏవియేషన్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సరికొత్త అధ్యాయానికి ముహూర్తం ఖరారైంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం, ఈ ప్రాంత రూపురేఖలను మార్చేయబోతున్న గ్రీన్ ఫీల్డ్ మెగా ప్రాజెక్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రాబోయే ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ చారిత్రాత్మక మైలురాయిపై సీఎం శనివారం అమరావతిలో అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల చట్టబద్దమైన క్లియరెన్స్లు ఇప్పటికే లభించాయి. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతి కోసం, మెరుగైన కనెక్టివిటీ మరియు ఉపాధి అవకాశాల కోసం క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు, యువత ఎదురుచూస్తూ పడ్డ కష్టాన్ని పూర్తిగా తీరుస్తూ ఈ ప్రాజెక్ట్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి ఒక గేమ్ చేంజర్గా మారబోతోందని సమీక్షలో స్పష్టమైంది. గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల స్థితిగతులను ఎలా మార్చేసిందో అదే తరహాలో భోగాపురం విమానాశ్రయం పర్యాటకం, ఐటీ మరియు భారీ పరిశ్రమల పురోగతికి ప్రధాన చోదక శక్తిగా నిలవబోతోంది. ఈ ప్రతిష్టాత్మక సమీక్షలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అచ్చెన్నాయుడు, అనిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, సిఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ పర్యటన చారిత్రాత్మకంగా నిలిచేలా విమానాశ్రయ స్వాగత వేదికలపై రాష్ట్ర గిరిజన సాంప్రదాయాలు, హస్తకళల వైభవాన్ని ప్రదర్శించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు జనసేన పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక పార్టీగా ఉన్న జనసేన ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో జరిగిన జనసేన పార్లమెంటరీ పార్టీ భేటీలో లోక్సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అలాగే రాజ్యసభ సభ్యులు లింగంనేని రమేష్లకు పలు కీలక సూచనలు చేశారు. సభలో ప్రతి ఎంపీ ప్రవర్తన, మాట్లాడే తీరు హుందాగా ఉండాలని సూచించిన పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పార్లమెంట్లో జరిగే ప్రతి చర్చలోనూ నేషన్ ఫస్ట్ అంటే దేశమే ప్రథమం అనే జాతీయ భావన బలంగా ప్రతిబింబించాలని స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్న అనే జనసేన సిద్ధాంతాన్ని, జాతీయ సమగ్రతకు పార్టీ ఇచ్చే ప్రాధాన్యతను ఢిల్లీ వేదికగా బలంగా చాటి చెప్పాలని కోరారు. సభలో కూటమి ధర్మాన్ని పాటిస్తూనే కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంపూర్ణ మద్దతుగా నిలవాలని సూచించారు. అయితే అదే సమయంలో దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల సాధనలో ఎక్కడా రాజీ పడకూడదని ఎంపీలకు పవన్ కళ్యాణ్ గట్టిగా నొక్కి చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను సభ దృష్టికి తీసుకురావడానికి లభించే ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి మరియు విభజన హామీల అమలు కోసం పార్లమెంటు వేదికగా గళం విప్పాలని ఆదేశించాను. కేంద్ర మంత్రులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఏపీకి అత్యుత్తమ ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు ఏకంగా క్లైమాక్స్కు చేరింది. మాజీ ముఖ్యమంత్రి గులాబీబాద్ కేసీఆర్ కుటుంబమే టార్గెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించని రేంజ్లో విరుచుకుపడ్డారు. నిన్నటి వరకు మాట్లాడిన మాటలు ఒక్కెత్తైతే తాజాగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు తెలంగాణ ప్రజలు మీ కుటుంబానికి ఏం తక్కువ చేశారంటూ కేసీఆర్ను రేవంత్ రెడ్డి సూటిగా అత్యంత ఘాటుగా నిలదీశారు. తెలంగాణ సమాజం కోసం, ఇక్కడి ప్రజల కోసం తామేదో త్యాగాలు చేసేశామంటూ కలరింగిస్తున్న కేసీఆర్ ఫ్యామిలీ గుట్టును రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. ఒకప్పుడు చెప్పులు కూడా లేకుండా తిరిగిన వాళ్లకు, తాగడానికి గంజి కూడా గతిలేని వాళ్లకు ఇప్పుడు 100 కోట్ల విలువైన బెంజ్ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసలు ఈ 10 ఏళ్ల పాలనలో దోచుకుని ఒకప్పటి హైదరాబాద్ని ఏలిన నిజాం రాజుల కంటే ఎక్కువ ఆస్తిపరులు మీరు ఎలా అయ్యారంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన అధికారంతో మీ కుటుంబం కోట్లకు పడగలెత్తినట్టు రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇక కేసీఆర్ కొడుకు కేటీఆర్ స్వయంగా కేసీఆర్ రాజకీయ ఎదుగుదలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీకి తెలంగాణ సమాజం ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేస్తూ అమెరికాలో బాత్రూంలు కడిగేవాడొచ్చి ఇక్కడ తెలంగాణకు ఐటీ మంత్రి అయ్యాడని, ఒకప్పుడు దుబాయ్ పంపే పాస్పోర్ట్ బ్రోకర్గా తిరిగిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏకంగా 10 ఏళ్లు ముఖ్యమంత్రి అయ్యాడంటూ అత్యంత తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇంతకంటే తెలంగాణ ప్రజలు మీ కుటుంబానికి ఏం అన్యాయం చేశారు, ఏం తక్కువ చేశారంటూ రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నలకు ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు డిఫెన్స్ లో పడిపోయాయి. బండి యాదగిరి స్ఫూర్తి ఈ రోజు కూడా మా దగ్గర ఉన్నది. ఇయాల నేను చెప్తున్నా, గజ్వెల్లనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది, మా యువకులది. తెలంగాణ సమాజం మీకు అన్ని అవకాశాలు ఇచ్చింది, ఆస్తులు ఇచ్చింది, అంతస్తులు ఇచ్చింది, ఆగర్భ శ్రీమంతులను చేసింది. ఏమి తక్కువ చేసింది తెలంగాణ? ఏమి తక్కువ ఇచ్చింది మీకు ఈ తెలంగాణ? మరి తిరిగి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీరు మీ కుటుంబంలో నలుగురు ఏమిచ్చిందని ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. ఏం అన్యాయం చేసింది మీకు? చెప్పులు లేకుంటే తిరిగేటోళ్లకు, గంజి గతి లేని వాళ్ళకి ఇవాళ బెంచ్ కార్లకు వచ్చినాయి కదా. అమెరికాలో బాత్రూంలు కడుక్కునేటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయింది కదా. దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. ఏం తక్కువ చేసిందని నేను అడుగుతున్నా. తెలంగాణ మీకు ఎన్నడైనా ఏ దుబాయ్కి పంపించే పాస్పోర్ట్ బ్రోకర్ కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని కలలు కన్నాడా? అలాంటి దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు చేశారు. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్ల అంశంపై రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విస్మరించిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినాయి. గత నవంబర్ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోని ఏకంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓటు కొట్టు, జాబ్ పట్టు అంటూ నాడు అన్ని ప్రధాన పత్రికల్లో మొదటి పేజీల్లో రంగురంగుల భారీ ప్రకటనలిచ్చి నిరుద్యోగులు నమ్మించారని మండిపడ్డారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఇప్పుడు ఒలుకు పలుకు లేకుండా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని కేటీఆర్ తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ అధిష్టానంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను నింపడం చేతకాని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ జేబులను మాత్రం ఇక్కడ డబ్బుతో జోరుగా నింపుతున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎలా తయారైందంటే నిరుద్యోగుల కోసం తెస్తామన్న జాబ్ క్యాలెండర్కి మాత్రం నై అంటూ ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాల స్కామ్ క్యాలెండర్కి మాత్రం సాయి అంటున్నారని కేటీఆర్ అత్యంత ఘాటుగా పొలిటికల్ పంచ్ వేశారు. 2023 నవంబర్లో ఆ రోజు ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఒక్కసారి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. ఆ ఫుల్ పేజ్ ఒకసారి చూపెట్టాలని చెప్పి, ఆ స్లైడ్ వేయాలని చెప్పి మా వాళ్ళని కోరుతా ఉన్నారు. ఇది గుర్తుండాలి మీకు. కాంగ్రెస్ వాళ్ళు నవంబర్ 2023లో వేసిన జాబ్ క్యాలెండర్ అన్ని పత్రికల్లో అవినీతి సొమ్ముతో ఫస్ట్ పేజీలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? 2 లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఆ రోజు ఏమన్నారు? ఓటు కొట్టు, జాబు పట్టు అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏమన్నారు? ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. ఇవాళ జాబులు లేవు, జవాబులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. తెలుగు క్యాలెండర్ మారింది, ఇంగ్లీష్ క్యాలెండర్ మారింది, జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇంకా ఘోరం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన సభ అసెంబ్లీ అంటే, అసెంబ్లీ సాక్షిగా
శాసనసభలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఒక చిత్తు కాగితం కింద కూడా పనిచేయడానికి ఇలా అర్హత లేదు. ఆ కాగితానికి జాబులు నింపట్లేదు. రాహుల్ గాంధీ జేబులు మాత్రం జోరుగా నింపుతున్నారు. అన్నదమ్ముల అల్మారాలు నింపుతున్నాడు రేవంత్ రెడ్డి, బినామీల బీరువాలు నింపుతున్నాడు. జాబ్ క్యాలెండర్కు మాత్రం నై, స్కామ్ క్యాలెండర్కు మాత్రం సై. ఇది కనబడుతున్న పరిస్థితి. ఒక్క మాట, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో శాంతి భద్రతల నిఘాను పక్కదారి పట్టించేలా ఒక నకిలీ పోలీసు సృష్టించిన హల్చల్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అలిపిరి పరిధిలోని ఒక ప్రముఖ హోంస్టే వేదికగా తాను పోలీస్ కానిస్టేబుల్ను బెదిరిస్తూ ఒక మహిళతో కలిసి గదిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన కేటుగాడి ఆట కట్టించారు పోలీసులు. గదిలోకి వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన హోంస్టే మేనేజర్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలో దిగిన అసలు పోలీసులు అక్కడ ఉన్నది నకిలీ కానిస్టేబుల్ అని తేల్చి అతనికి బేడీలు వేశారు. తిరుపతి అర్బన్ పోలీస్ విజిలెన్స్ మరియు ఇన్వెస్టిగేషన్ డెస్క్ నుండి అందిన అధికారిక ఎఫ్ఐఆర్ సమాచారం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన దాసరి కార్తీక్ అనే యువకుడు తిరుపతి అలిపిరిలోని విహా హోమ్ స్టేకి ఒక మహిళతో కలిసి చేరుకున్నాడు. అక్కడ మేనేజ్మెంట్తో వాగ్వాదాన్ని దిగి తాను పోలీస్ కానిస్టేబుల్ అని కేవలం ఫ్రెష్ అప్ అవడానికి అర్జెంటుగా రూమ్ ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురిచేశాడు. హోటళ్లు, హోంస్టేల భద్రత కోసం నకిలీ వ్యక్తుల బెదిరింపుల వల్ల క్షేత్రస్థాయిలో మేనేజ్మెంట్లు, స్థానిక వ్యాపారస్తులు పడ్డ కష్టాన్ని, అనుమానాలను వెంటనే నిజం చేస్తూ రూమ్ తీసుకున్న తర్వాత నిందితుడు ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో మేనేజర్కు అనుమానం బలపడింది. మేనేజర్ వెంటనే అలర్ట్ అయి తలుపులు కొట్టినా లాభం లేకపోవడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అలిపిరి స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిని తనిఖీ చేసి నిందితుడి ఐడెంటిటీని క్రాస్ చెక్ చేయగా అతను ఎక్కడా కానిస్టేబుల్ గా పనిచేయడం లేదని, నకిలీ ఐడీలతో తిరుగుతున్న గుంటూరు జిల్లా కేటుగాడు దాసరి కార్తీక్ అని నిర్ధారించారు. దీంతో పోలీసులు అతన్ని మరియు అతనితో ఉన్న మహిళను పోలీస్ స్టేషన్ తరలించి విచారణ ప్రారంభించారు. కరువు జిల్లాగా పేరుందిన అనంతపురంలో వర్షాల కోసం గ్రామస్తులు నమ్ముతున్న ఒక వింత ఆచారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రకృతి కరుణించాలన్నా, వరుణదేవుడు వర్షం కురిపించాలన్నా అక్కడ కాలాల నాటి నమ్మకాలు మళ్లీ తెరపైకొస్తాయి. కళ్యాణదుర్గం మండలం కొర్లపల్లి గ్రామంలో వానలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గ్రామస్తులంతా ఏకమై 2 గాడిదలకు శాస్త్రోక్తంగా కళ్యాణ గడియల్లో వివాహం జరిపించారు. గతంలో ఇలా చేయడం వల్లే భారీ వర్షాలు పడ్డాయని నమ్ముతున్న స్థానికులు ఈసారి కూడా వరుణుడు కరుణిస్తాడని బలంగా చెబుతున్నారు. కొర్లపల్లి గ్రామంలోని ప్రతి కుటుంబం ఈ వినూత్న వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొంది. మామూలు పెళ్లిళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా గాడిదలను కొత్త బట్టలు, పూలమాలలు మరియు పసుపు కుంకుమలతో అలంకరించి ఊరేగించారు. ప్రతి ఏటా వర్షాలు లేక పంటలు పండక క్షేత్రస్థాయిలో అనంతపురం రైతాంగం రాత్రింబావుడు పడ్డ కష్టాన్ని, కరువు బాధలను ఎలాగైనా తీర్చాలనే తపనతోని గ్రామస్తులు ఈ సాంప్రదాయాన్ని ఆశ్రయించారు. పురోహితుల మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా ఈ గాడిదల పెళ్లిని శాస్త్రోక్తంగా ముగించి అనంతరం గ్రామస్తులందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఆధునిక కాలంలో ఇదొక వింత ఆచారంగా అనిపించినప్పటికీ రాయలసీమలోని కొన్ని మారుమూల గ్రామాల్లో ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి ఇటువంటి నమ్మకాలు దశాబ్దాలుగా సజీవంగా ఉన్నాయని మన క్షేత్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లా కళ్యాణ మండలం కొల్లపల్లి గ్రామం వర్షాలు లేక అప్పుడు గాడిదకి పెళ్ళి ఇచ్చేస్తే వర్షాలు వస్తాయని మేము చేస్తున్నాము. అప్పుడు మన పెద్దోళ్ళు పూర్వకాలంలో ఇలా చేస్తుంటే దానికి ఇలా చేస్తున్నాము మేము వర్షాలు రావాలని. గాడిద మొగ్గాడిది రెండేట్లు తెచ్చి పొయ్యి గడగల, పొయ్యి గడిగి ఆడవాళ్ళకి ఎట్లా ఒడిబియ్యం ఇస్తామో అట్లా ఆడిగాడికి ఒడిబియ్యం వేయాల. ఒడిబియ్యం గొంతుకి కట్టాల, రేక్కణంలో, కొత్త రేక్కణంలో. అది కట్టినాక వాటికి పూలారం వేసి మెరుగు చేయాల. మెరుగు చేసిన తర్వాత అది నేను ఆడిడాల. ఆడిడిచినాక ఇంకా ఒక కార్యం కూడా ఉంది చెయ్యాలంటే అంతెత్తివి 3 కడవలు తేవాల. 3 కడవలు తెచ్చి అట్లా కట్టినట్లు కట్టి అట్లా గూడు ఇడిచినట్లు గూడు ఇడిచినట్లు ఇడిచి ఆ కడవలు కంట మీదకి సోటు నీళ్ళని అద్ది బట్టలు అట్లా కట్టాల. వాటికి చుట్టాల, ఉబ్బు చుట్టాల. ఉబ్బు దేవరు అని ఇప్పుడు సంక్రాంతి వస్తే గింజలకి ఏంటికి వస్తాము రైతులకి, ఆ ఉబ్బు దేవరు కాసు చేసాక మాత్రమే. ఆ ఉబ్బు దేవరికి
అట్లంతా కట్టినాక ఒక సన్నది సిద్దిపేట జిల్లాలో సాగునీటి మంటలు రాజకీయాన్ని వేడెక్కించాయి. తమ పంట పొలాలను కాపాడుకునేందుకు కంటి ముందే ఎండిపోతున్న ఆయకట్టుకు జీవం పోసేందుకు చిన్నకోడూరు మండల రైతాంగం ఉవ్వెత్తున కదం తొక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తక్షణమే నీటిని లిఫ్ట్ చేయాలంటూ అన్నపూర్ణ సాగర్ నుండి రంగనాయక సాగర్ వరకు రైతులు చారిత్రాత్మక పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టులలో నీళ్లు నింపి తమ సాగునీటి కోస తీర్చాలంటూ సాగుతున్న ఈ పాదయాత్రకు ప్రతిపక్షం నుండి భారీ మద్దతు లభించింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నేడు మధ్యాహ్నం ఈ పాదయాత్రలో స్వయంగా పాల్గొని రైతులతో కలిసి నడవనున్నారు. చిన్నకోడూరు మండలానికి చెందిన వందలాది మంది రైతులు ఈ ఉదయం అన్నపూర్ణ సాగర్ ప్రాజెక్టు వద్ద గుమికూడి ఈ నిరసన పాదయాత్రను ప్రారంభించారు. ప్రతి ఏటా ఈ కాళేశ్వరం జలాలు నమ్ముకుని పెట్టుబడులు పెట్టి నీళ్లు లేక క్షేత్రస్థాయిలో సిద్దిపేట జిల్లా రైతాంగం రాత్రింబవళ్లు పడ్డ కష్టాన్ని, ఆవేదనను ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి కళ్లకు కట్టడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మోటార్లను నడిపించి అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నింపాలని, తద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ పాదయాత్ర మధ్యాహ్న సమయానికి చేరుకోగానే మాజీ మంత్రి హరీష్ రావు రైతులకు సంఘీభావం తెలపడమే కాకుండా వారితో కలిసి ఈ ఉద్యమ కదలికలో భాగస్వామి కానున్నారు. దీంతో అటు ఇరిగేషన్ అధికారులు, ఇటు పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో తీవ్ర ఉధృత చోటు చేసుకుంది. రైతులకు సంబంధించిన సుమారు 650 ఎకరాల భూమిని చుట్టుముడుతూ హైడ్రా రాత్రికి రాత్రే భారీ ఫినిషింగ్ ఏర్పాటు చేయడం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సంచలనంగా మారింది. ఈ భూసేకరణకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా శాంతియుతంగా దీక్ష చేస్తున్న రైతులపై పోలీసులు అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దీక్ష శిబిరంలో ఉన్న రైతులను బలవంతంగా వేరే ప్రాంతాలకు తరలించి టెంట్లను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం బహదూర్గూడ గ్రామం మొత్తం పోలీసుల సరెండర్లో ఉంది. ల్యాండ్ విజిలెన్స్ వింగ్ మరియు క్షేత్రస్థాయి అంతర్గత వర్గాల నుండి అందిన అత్యంత నమ్మకమైన సమాచారం ప్రకారం బహదూర్గూడ గ్రామంలోని 650 ఎకరాల వివాదాస్పద భూమిని తమ అధీనంలోకి తీసుకునేందుకు హైడ్రా బలగాలు భారీ పోలీస్ బందోబస్తు నడుమ రంగంలో దిగాయి. ఆ 650 ఎకరాల భూమిని కాపాడుకోవడానికి, తమ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో ఆ రైతులు రాత్రింబవళ్లు పడ్డ కష్టాన్ని, ఆందోళనను అణచివేసేలా పోలీస్ యంత్రాంగం అర్ధరాత్రి వేళ ఆకస్మిక ఆపరేషన్ నిర్వహించింది. దీక్షలో ఉన్న రైతులను అర్ధరాత్రి వేళ గృహ నిర్బంధం లేదా రహస్య ప్రాంతాలకు తరలించి దీక్షా శిబిరాలను నామరూపాలు లేకుండా చేశారు. ఉదయం నుంచే బహదూర్గూడ సరిహద్దుల వద్ద సాయుధ పోలీస్ బలగాలు మోహరించాయి. గ్రామస్తుల నిరసనలు వెల్లువెత్తకుండా మరియు ప్రతిపక్షాలు, రైతు సంఘాల నేతలు లోపలికి ప్రవేశించకుండా ఊరు చుట్టూ గస్తీ తీవ్రం చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన మధ్య గడుపుతున్నారు. హైడ్రా తీసుకుంటున్న ఈ దూకుడు చర్యలపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోని ఎన్నడూ లేని విధంగా దాదాపు 4,000 కోట్ల రూపాయల కళ్ళు చెదిరే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణ గురించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పౌరాణిక దృశ్య కావ్యంలో మాతా సీతాదేవి పాత్రను పోషిస్తున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి చిత్ర ప్రమోషన్లో భాగంగా ఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెండితెరపై సీతమ్మ పాత్రలో కనిపించే అవకాశం రావడం సామాన్యమైన విషయం కాదని, ఇది తన కెరీర్లోని అతిపెద్ద అదృష్టమని ఎమోషనల్ అయ్యారు. రామాయణ చిత్రం భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో సీత పాత్రకు న్యాయం చేయడం కోసం సాయి పల్లవి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు వెల్లడించారు. ఒక అద్భుతమైన పౌరాణిక పాత్రకు ప్రాణం పోయడం కోసం, ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టడం కోసం క్షేత్రస్థాయిలో సాయి పల్లవి తన సాయశక్తుల రాత్రింపవడ పడ్డ కష్టాన్ని ప్రస్తావిస్తూ ఈ పాత్ర తన నటనకు ఒక గొప్ప పరీక్ష మరియు గౌరవం అని ఆమె సభాముఖంగా స్పష్టం చేశారు. దాదాపు 4,000 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం కేవలం విజువల్స్ పరంగానే కాకుండా ఎమోషన్స్ పరంగానూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పాత్రల ఎంపికలోని ఎంతో నిఘా మరియు పారదర్శకత వహించిన దర్శకుడు సాయి పల్లవి అయితేనే సీత పాత్రలోని పవిత్రతను, గాంభీర్యాన్ని పండించగలరని నమ్మి ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ పాత్ర ద్వారా తాను సరికొత్త మైలురాయిని అందుకోబోతున్నానని సాయి పల్లవి ధీమా వ్యక్తం చేశారు. It's not easy for actors to get
roles like this, because एक भगवान एक गॉडेस को प्ले करने के लिए इतना एक इजी काम नहीं होता है. एक टीम होनी चाहिए who is putting their heart and soul into making it the best version of what they can present to the world, because it becomes itihas, it becomes history for the rest of the world to think go back to in the future. So ऐसे एक project में मुझे चुनने के लिए thank you so much. And when it comes to playing Sita Ma, I don't think I chose the role. I think I was blessed to play this role, because it's not something that you can go after, and it is not something that you can write down on a piece of paper and say, this is how I'm going to play. I would just sit and meditate and say, Sita Ma, you act through me. Whatever comes through me is what you want for the film. And I was always keeping myself as pure as possible, at least in my thoughts, to keep it very neutral so that I have the best version of me presenting there. And उस कोशिश में मुझे लगा कि मैं बहुत कुछ सीख लिया. ठीक लगा. Thank you. బంగారం ప్రియులకు ముఖ్యంగా కొత్తగా పసిడి ఆభరణాలు కొనాలనుకునే వారికి హైదరాబాద్ బులియన్ మార్కెట్ నుంచి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. గత వారం రోజులుగా మార్కెట్లో పసిడి ధరలు పెద్దగా మార్పులు లేకుండా ఒకే స్థాయిలో ఊగిసలాడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ గత వారంతో పోల్చి చూసుకుంటే మాత్రం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశంగా మారింది. ఇక అసలు విషయానికి వస్తే గత ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల తులం బంగారం ధర 1,44,330 రూపాయలుగా ఉండేది. అయితే వారం రోజుల తర్వాత అంటే ఈ వాటికి వచ్చేసరికి ఆ ధర 1,43,290 రూపాయల వద్దకు చేరింది. అంటే లెక్క ప్రకారం చూసుకుంటే వారం రోజుల్లోని 24 క్యారెట్ల తులం బంగారంపై 1,040 రూపాయల వరకు ధర తగ్గినట్లయింది. కేవలం స్వచ్ఛమైన బంగారమే కాకుండా సాధారణంగా మనం ఆభరణాల కోసం కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై కూడా వారం రోజుల్లో సుమారు 950 రూపాయల వరకు తగ్గుదల నమోదైంది. అయితే ఈ వారం రోజుల్లోనే జూలై 17వ తేదీన బంగారం ధరలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోవడం విశేషం. జూలై 17న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 1,42,530 రూపాయల వద్ద అత్యల్పంగా రికార్డు అవగా అదే రోజు 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1,30,650 రూపాయలుగా నమోదైంది. ఇక్కడ కొనుగోలుదారులు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు మేము చెప్తున్న ఈ లైవ్ ధరలని కేవలం ప్రాథమిక ధరలు మాత్రమే. మీరు షోరూమ్కి వెళ్లి కొనుగోలు చేసేటప్పుడు ఈ ధరలపై అదనంగా మరో 3% జీఎస్టీ అలాగే మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు రాబోయే గంటల్లో మరింత ఉధృతం కానున్నట్టు తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని, పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇవాళ ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు కరీంనగర్, బెత్తపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీలో రాబోయే 5 రోజుల పాటు వరుసగా వర్షాలు కురనున్నట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కోస్తాంధ్ర వ్యాప్తంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ పరిధిలోని పలు జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.